వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా, మాపై ద్వేషం పెంచి ఆశలు రేపడంతోనే ఓడిపోయాం కేటీఆర్. రైతు బంధు డబ్బులు ఢిల్లీకి పోతున్నాయి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో రేవంత్ ఇద్దరు ఒక్కటే. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని కామెంట్. సూర్యాపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం. చెప్పినాంగా, అసూయ, ద్వేషం, ఆశ, ఈ మూడింటితోటే కేసీఆర్ను ఉడగొట్టిండ్లు ప్రజలు. అదేవిధంగా ఈ ప్రతిపక్షాలు కూడా అప్పుడు రెచ్చగొట్టి ప్రజల్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని చెప్తున్నారు. ఇక నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏతుల రెడ్డి అని పెట్టిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమో కోతుల రెడ్డి అని పెట్టిన పేరు. ఇట్లా ఇన్సల్టింగ్ మాటలు మాట్లాడుతున్నారు. మొత్తానికి పాదయాత్ర చేయాలి కేటీఆర్ గారు. మీరు పాదయాత్ర చేస్తేనే ప్రజల బాధలేంది, ప్రజల ఆలోచనలేంది, యువత ఏం కోరుకుంటుంది, అసలు తెలంగాణ ఎట్లున్నది అని తెలుస్తుంది. ఎందుకంటే మీరు గోల్డెన్ స్పూన్ తోటి పుట్టిండు. మీరు కేసీఆర్ కొడుకుగా, కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా చేసిండు, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు. మీరు పోయి అమెరికాలో జాబ్ చేసుకున్నారు. అమెరికాలో జాబ్ చేసుకున్న మీరు హఠాత్తుగా ఇక్కడికి వచ్చినాక ఆ ఉద్యమంలో ఉన్నారు. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలను మీరు దగ్గరగా చూడలే. ఉద్యమంలో ఉన్నారు కానీ పల్లె ప్రజల ఆలోచనలు ఎట్లుంటాయి, పల్లె యువత ఆలోచన ఎట్లుంటుంది, పల్లెల్లో ఉన్న ప్రజల ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ సౌకర్యాలు ఏం కాలే అనేది మీకు మీ తండ్రి గారి స్థాయిలో తెలియదు. కాబట్టి మీరు ఈ పాదయాత్రకి పోతే ఖచ్చితంగా ప్రజల నాడి అర్థమవుతుంది. ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజల నాడితో పాటు గ్రామీణ యువత నాడి కూడా మీకు అర్థమవుతుంది. ఇది చేయండి, ఖచ్చితంగా పార్టీకి కూడా మైలేజ్ వస్తుంది. అదృష్టం ఉంటే మళ్ళీ అధికారం వచ్చినా వస్తుంది మీకు.